నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, బిఎన్బి భారత్ ఎన్బి టీవీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే చెప్పేసింది భారత్ ఎన్బి టీవీ, మీ ఆంధ్రాలో ప్రభుత్వం మారుతుంది, 95 తక్కువ కాదు, 95 పై మాటే ప్రభుత్వం మారుతుందని ఎప్పుడో చెప్పేశాం. సరే, ఇప్పుడు ఆ విషయం కాదు, ఇప్పుడు పక్కన పెడదాం. అప్పుడు మేము ఈ విషయం కూడా చెప్పాం, మోదీయే మళ్ళా 3వ ప్రధాని, హ్యాట్రిక్ కొడతాడు అని. అయితే ఈ విషయంలో మీరు మమ్మల్ని క్షమించొచ్చో క్షమించకూడదో నాకు తెలీదు. మోదీకి కొంచెం తక్కువ ఓట్లే వచ్చినాయి. 285 సీట్లు కావాలి. ఓహో, 85 కాదా? మీరు లెక్కలు వచ్చాయి, 82. సరే, కావాలి. అయితే మోదీకి వచ్చి 240 సీట్లు వచ్చినాయి. ఎంపీ టికెట్లు అండి 240 వచ్చినాయి. మరి కాంగ్రెస్ కి ఎన్ని వచ్చినాయి? 99 వచ్చినాయి. ఎలియన్స్ కలుపుకొని అన్ని కలుపుకుంటే కాంగ్రెస్ 235 అయినాయి. మరి నితీష్, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కోసం శరద్ పవార్ ప్రయత్నం చేస్తున్నారంట. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నాడు. మీడియా అడిగితే చంద్రబాబు నాయుడు నో, మేము అలా చెయ్యము, మేము మోడీతోనే వెళ్తాం, మేము రాము అని చెప్పినట్టుగా మీడియా కథనాలు. ఇదంతా నిజమో అబద్ధమో తెలీదు. మరి బాబు ఇప్పుడు సెన్సేషన్ అయిపోయాడు. మ్యాజిక్ ఫిగర్ రాలా మోదీకి. అబ్కీ బాద్ 400 పార్ అన్నాడు. 400 కాదు కదా, సగం కూడా రాలా. సగానికి వచ్చినాయిలే, 240 వచ్చినాయిగా. 240 కూడా అసలుదైతే 240 కూడా కాదు, అసలు 181. అసలుగా వచ్చింది 181. ఈ మిత్రపక్షాలన్నీ కలుపుకుంటే 240 అయినాయి. ఇంకా తగ్గినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నితీష్ వీళ్ళిద్దరు కలిస్తే అప్పుడు మ్యాజిక్ ఫిగర్ సరిపోతుంది. అందుకని చంద్రబాబు నాయుడు ఈజ్ మోర్ ఎసెన్షియల్ పర్సన్ ఇన్ బీజేపీ గవర్నమెంట్ ఆర్ ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడికి 16 సీట్లు వచ్చినాయి. 16, నితీష్ కి ఏమో 12 వచ్చినాయి. వీళ్ళిద్దరూ ఇప్పుడు కీలకం అయ్యారు. వీళ్ళిద్దరూ సీట్లు ఇస్తే గాని మోదీ గవర్నమెంట్ ఫామ్ చేయలేడు. మోదీ రేపు 8వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తానని డేట్ ఫైనలైజ్ చేసుకున్నాడు. అయితే అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి మీడియా, మన బీజేపీలో కూడా. వాళ్ళు ఏంటంటే ఈసారి మోదీని తప్పించి ఇంకెవరైనా నుంచో పెడదాం. గతం నుండి ప్రయత్నం చేస్తున్నారు. మన యోగి ఆదిత్యనాథ్ నుంచో పెడదాం, లేదా లడ్డా నుంచో పెడదామా, అమిత్ షా నుంచో పెడదామా, రాజ్నాథ్ సింగ్ నుంచో పెడదామా అని ఎప్పుడో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మోదీ అవకాశాన్ని వదులుకోడు. ఎందుకంటే 1962లో మోతీలాల్ నెహ్రూ గారు 3వసారి భారతదేశానికి ప్రధానమంత్రి చేశారు కంటిన్యూస్ గా. అఫ్ కోర్స్ అప్పటికి ఇందిరాగాంధీ 3 సార్లు 4 సార్లు చేసింది, కానీ మధ్యలో బ్రేక్ ఇచ్చింది.
మోదీ లాగా కంటిన్యూగా కొట్ల ఇందిరాగాంధీ. నెహ్రూ గారు ఎక్కడ బ్రేక్ లేకుండా కంటిన్యూగా వరుసగా స్వతంత్రం వచ్చింది కానీ కంటిన్యూగా 3 సార్లు చేస్తే 3 సార్లు ఆయనే ప్రధానమంత్రి. కోర్స్ భారతదేశం పెద్దగా అభివృద్ధి చెందింది లేదు నెహ్రూ గారి సమయంలో. ఏదో అలా 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 చేసుకొచ్చారు, వాళ్ళ ఆస్తులు నిలబెట్టుకున్నారు, అన్ని చేయాల్సి అని చేశారు. ఇంకా దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోకూడదు, అది పక్కన పెట్టేయండి. అయితే అబ్కీ బాద్ 400 పార్, మరి వైనాట్ 175 లాగా అయిపోతాడు అనుకున్నాం. కానీ దేవుడు చల్లగా చూసి 240కి దగ్గరగా చేర్చాడు. మరి రామ జన్మభూమి పెట్టారు, అయోధ్య పెట్టాము, అయోధ్య కట్టాము. అయోధ్యలో విపరీతమైన బీజేపీ మతతత్వం, అయోధ్య వల్ల బాగా వచ్చేస్తాయి ఓట్లు, మోదీకి మంచి పేరు వచ్చేసింది అన్నారు. అయోధ్యలో కూడా మోడీ గెలవల. ములాయం సింగ్ కొడుకు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గెలిచాడు. అంటే అఖిలేష్ యాదవ్ కాదనుకో, అఖిలేష్ యాదవ్ పార్టీ వాళ్ళు గెలిచారు. అంతేగాని మోదీకి ఓ మెచ్చుకొని నెత్తి మీద ఓ ఇదే ఇట్లా. ఇప్పటికైనా కొంచెం తగ్గితే మోదీగా గ్యారంటీ, మోదీగా గ్యారంటీ అని కానీ కొంచెం తగ్గితే బాగుంటుంది. దేశ విదేశాల్లో మన భారతదేశం ఎప్పుడు అయితే 400 వస్తాయో అప్పుడు భారతదేశంలో డెమోక్రసీ పోయినట్టుగా భావించారట అందరూ. డిక్టేటర్షిప్ మిగులుతుందని. అయితే ఒక రకంగా భారతదేశానికి ఓటర్లకు నిజంగా నమస్కారం చెప్పాలా. ఎందుకంటే భారతదేశం పరువుని విదేశాల్లో కాపాడారు. అదే మోదీ చెప్పినట్టుగా 400 370 వచ్చేసి ఉంటే ఇంకా భారతదేశంలో మన అదే అంటారు ఇండిపెండెన్స్ పోయింది, స్వతంత్రత, సార్వత్రిక ఎన్నికల్లో సార్వత్వం పోయింది, ఇంకా ఇది వచ్చేసింది, డిక్టేటర్షిప్ వచ్చేసింది, మోదీ ఎలా చెప్తే అలా నడుస్తారు అని అనుకునేవారు విదేశీయులు. కానీ విదేశాల్లో అమ్మో లేదు, భారతదేశంలో ఐక్యత ఎక్కడికి పోలేదు, మళ్ళా ఇండిపెండెన్స్ పోలేదు, స్వతంత్రం ఉంది ప్రతి ఒక్కరికి, వాళ్ళు నచ్చిందే వాళ్ళ కోరుకున్నకే వారికే ఓట్లు వేస్తున్నారు. అమెరికా అలా కాదు, ఒకటే మోక గుద్దుడు, బ్లూ రెడ్ 2 గ్రూపులు. అంటే రెడ్ వాళ్ళు మారుతున్నారు కానీ బ్లూ గ్రూప్ మారట్లా. వాళ్ళు ఎంతసేపు ఒకటే, ఎంతసేపు ఒకడికే వేయటమే ఓట్లు. డిక్టేటర్షిప్ లాగా ఒక్కడికి వేయడమే, ఆయనే గెలిపించుకో, ఆ పార్టీనే గెలిపిస్తారు. ఆ పార్టీలో జరిగితే మన నేతి బుట్టలోనూ గారి పడినట్టే. ఆ పార్టీలో కానీ నుంచుంటే ఇంక గెలిచినట్టే. ఆ పార్టీ ఓట్లన్నీ వాళ్ళకే ఒక ముద్రగా గుద్దేస్తారు. ఇక ఇండియాలో ఇంకా అది పోలా, డెమోక్రసీ ఇంకా ఉంది అని మనం నిరూపణ చేసుకున్నాం. ఒక రకంగా మోదీకి తక్కువ రావడం, మనకు డెమోక్రసీ ఉంది అని మిగతా దేశాలకి, మిత్రపక్ష దేశాలకి మనం తెలియజేసిన అయ్యాము, సమాచారం ఇచ్చినట్లు అయ్యాం. మరి ఇప్పుడు దాకా ఇలా ఉంటే భారతదేశంలో మోదీకి 37% వచ్చింది ఓటు. అదే మరి రష్యా పుటిన్కి 87% వచ్చింది. ఇరాన్ ప్రెసిడెంట్ కి 57% వచ్చింది. వీళ్ళందరితో చూసుకుంటే మోదీకి వచ్చిన ఓట్లు తక్కువే పర్సంటేజ్. ఓహో, ఇది పక్కన పెట్టమంటారా? సరే, ఇది పక్కన పెడదాం. ఒక పక్క కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి శరద్ పవార్ ఎవరిని
అందరికన్నా కలుపుకొని గవర్నమెంట్ ఫామ్ చేసేద్దామని. ఇంతకు ముందులాగా కాలు రెగరేసి అది ఇది మోదీకి ఆ గ్యారంటీ అది ఇది అంటే ఇంకా చెల్లదు. ఇప్పుడు జాగ్రత్తగా ఉంటే మీరు ప్రభుత్వాన్ని చేస్తారు 5 ఏళ్ళు. లేదనుకో ఎక్కువ తక్కువ చేస్తే ఈసారి అవిశ్వాస తీర్మానం పెట్టి మళ్ళా ఎవరన్నా కొనుక్కొని వాళ్ళతో గవర్నమెంట్ ఫామ్ అవుద్ది, కొత్త గవర్నమెంట్. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు మోదీ గవర్నమెంట్ వస్తుందా లేకపోతే ఇండియా కూటమి కాంగ్రెస్ వస్తుందా? మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.